ఆ చిన్నతనంలో ఒక విషయం విన్నాను. చిన్న బిడ్డలిద్దరు కూడా వాళ్ళ అమ్మని అడిగారట, అమ్మ మాకు ఫిష్ కర్రీ కావాలి అంటే, నాన్న లేడురా, నానుంటే వండి పెడుతున్నాను, నాన్న ఊరు వెళ్ళాడు, మరి ఉద్యోగం చేసుకొని రావాలి, డబ్బు వస్తుంది కదా అప్పుడు నేను వండి పెడతానంటే, మరి పాస్టర్ గారు చెప్పారు కదమ్మా, ఈ సండే చెప్పారుగా, మీరు దేవుని యందును ఆయన మాటలో మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, ఆయన ఇస్తా అన్నాడుగా యోహాను సువార్త 15:7 అయితే మాకు ఇష్టమైంది చేపకూర. పిల్లలు వాక్యం విన్నారు, గొప్ప విశ్వాసంతో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు ఫిష్ కర్రీ కావాలి, ఫిష్ కర్రీ కావాలని ఒకటే ప్రార్థన అయిపోయి ఆమెను చెప్పగానే స్తుతించాలి కదా, స్తోత్రాలు చెప్దామని గట్టిగా ఇద్దరు కలిసి స్తుతించారు. వాళ్ళమ్మ వంట చేస్తూ తోటకూర ఏదో వండుతూ కాకూరలు, పాపం పిల్లలకి ఫిష్ కర్రీ కావాలని ఎంత ఆశ, కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభువా నన్ను క్షమించు. కానీ వాళ్ళు ప్రార్థన చూడండి, ఆయన ఎలా ప్రార్థన చేశారో, స్తుతిస్తున్నారు ఫిష్ ఇచ్చినందుకు స్తోత్రం అని. వాళ్ళు పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు, అమ్మ యేసయ్య మాకు ఫిష్ కర్రీ ఇచ్చేసాడు. ఎక్కడిచ్చాడ్రా? నమ్మమన్నావు కదా, యేసయ్య చెప్పాడుగా నమ్మమని. మార్క్స్ సువార్త 11:24 నువ్వు ఏమి అడుగుతావో అవన్నీ పొంది ఉన్నావని నమ్ముడి. బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, ఒకడు బాల్ ఇస్తుంటే మరొకడు బ్యాట్ పెట్టి కొడుతున్నాడు. ఈలోగా ఈ క్రికెట్ చిన్న బాలు బ్యాట్ ఆడుతుండగా పైనుండి ఒక ఫిష్ వచ్చి పడింది. అది చూడగానే ఈ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి భయపడి, అమ్మే మేము అడిగామో లేదో ప్రభుని ప్రార్థించాం, దేవుడు మాకు ఫిష్ పంపించాడు. బయటికి వెళ్ళి చూస్తే నిజంగానే ఫిష్, దేవుడు భలే ప్రార్థన జవాబిచ్చాట. ఫిష్ రెడీగా ఉంది, దానికి నేను పులుసులు తీనక్కర్లా, రెడీగా ఉంది, దాన్ని ఇంకా కట్ చేసి ముక్కలు చేసి మీకు కూర ఉండడమే అని చెప్పి కట్ చేసి కూర చేసి పెట్టి మంచిగా తిన్నారు. ఎక్కడో ఆకలితో ఉన్న పిల్లల కొరకు వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు ఒక పక్షిని వాడుకొని ఆ పిల్లల ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలి కూడా తీర్చగలడు. ఏలియా అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి ఆహారం లేక అక్కడ పడి ఉంటే దేవుడు చుట్టూ చూశాడు, కాకోలములారా అన్నట్టు ప్రభువా చెప్పన్నాయంట, నా దాసుడు అడవిలో ఉన్నాడు, మీరు ఎగురుకుంటూ వెళ్ళండి, వెళ్ళి అతనికి మొక్కలు కోరేమని చెప్పాడంట. అతనికి ఇష్టం ఏంటో దేవుడు తెలుసుకొని మరి ఇచ్చాడు. నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నీ అక్కర్లు దేవుడు తీర్చగలడు. నమ్మితే గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పగలవు. ప్రైజ్ ది లార్డ్.